పితృదోషాలు అనేవి చాలా మందికి ఉంటాయా అనేది కూడా నమ్మరు చాలా మంది. అసలు పితృదోషాలు అంటే ఏంటి? వాటికి పరిహారాలు ఏముంటాయండి? పితృదోషాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. పితృదోషాలు అనేది జాతకం ద్వారా ఎలా చూడాలంటే పంచమ స్థానంలో తర్వాత నవమ స్థానాన్ని బట్టి మనం పితృదోషాలని చూడాలి. పంచమ స్థానంలో రవి శనుడు కేంద్రికమైన లేదంటే రాహు ఉన్న కేతు ఉన్న పితృదోషాలు వచ్చినట్టే, అదేవిధంగా నవమ స్థానంలో కూడా ఈ గ్రహాలు ఉంటూ కొన్నిసార్లు చతుర్థంలో బుధగ్రహం ఉన్న గురువు వక్రం చెందున్న పితృదోషాలు అనేవి వస్తాయి. ఈ పితృదోషాలు అనేవి ముఖ్యంగా జాతకుని యొక్క జాతకంతో సంబంధం లేకోకుండా వాళ్ళ యొక్క తాత ముత్తాతలు సిస్టర్స్ అంటాం కదా, సో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయన్నమాట. సో ఆ తరతరాల్లో పితృదోషం ఉన్నప్పుడు ఇలా వస్తూ ఉంటాయి. మరి ఆ వాటికి కారణాలు ఏంటి అంటే, ఎవరి ఇంట్లోనైనా ఆకస్మిక చావులు జరగడము, కొంతమంది ఇళ్ళలో ఊరేసుకుంటూ ఉంటారు. సో ఇలా కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారు, కొంతమంది రైలు కింద పడుతుంటారు, నీళ్ళలో పడుతుంటారు. ఇలాంటి పడిన వాళ్ళ ద్వారా కూడా పితృదోషాలు వస్తాయి. అంతేకాకుండా మీ వంశాల్లో పైన వంశాల్లో కొంతమంది తల్లిదండ్రులను సరిగా చూడకోకుండా ఉంటారు లాస్ట్ మూమెంట్లో. అట్లాంటి వాళ్ళకు కూడా పితృదోషాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఓల్డేజ్ హోముల్లో కుక్కేస్తున్నారు తల్లిదండ్రుల్ని. వాళ్ళకి పితృదోషాలు భయంకరంగా, ఇప్పుడు నేను చెప్పిన దానిలో అన్నిటికంటే ఇంకా భయంకరంగా పితృదోషాలు వస్తాయి. వీళ్ళకి లాస్ట్కు పుట్టగతులు కూడా ఉండవన్నమాట. అంతటి భయంకరమైన దోషాలు వస్తాయి పితృదోషాలు. మరి ఈ పితృదోషాల వలన ఏం జరుగుతుంది అంటే, స్త్రీలకు ముఖ్యంగా సంతానం అనేది కలగదు. ఎందుకంటే మనం అనుకుంటాం సంతానం భగవంతునిది అని, కానీ పితృదోష అనుగ్రహం లేని సంతానం కలగదు. ఎందుకంటే వాళ్ళ వంశమే కదా, మీ వంశమే కదా పితృదేవతలు కూడా. కాబట్టి వాళ్ళ అనుగ్రహం మీ వంశం మీద ఉండి మీ మీద ఉన్నప్పుడే సంతానాన్ని కంటారు మీరు. కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళ పితృదేవతల్ని అంటే వాళ్ళ వంశంలో పూర్వీకుల్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. పెళ్ళైన తర్వాత భర్త సైడ్ వాళ్ళని తలుచుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఇలా స్త్రీలకు కూడా పితృదోషం అనేది అంటుతుంది. కానీ పితృదోష పరిహారాల్లో స్త్రీ పాత్ర డైరెక్ట్గా లేకపోయినా, పెళ్ళికి మునుపైతే తన తండ్రి గారి చేత, పెళ్లి తర్వాత తన భర్త గారి చేత కూడా తమ యొక్క పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయించే అధికారం స్త్రీకి ఉంటుంది. వాళ్ళ భర్త చేత కానీ వాళ్ళ తండ్రి గారి చేత అనేది ఉంటుందన్నమాట. ఇక మగవాడికైతే ఏం జరుగుతుందంటే, పితృదోషాలు ఉంటే వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్న సమయంలో పితృదోషాలు భయంకరమైన ఫలితాలు ఇచ్చి సెటిల్ కాకోకుండా చేస్తుంటాయి. వీడు ఎంత మొత్తుకుంటున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా పితృదేవతలు కరుణించరు. ఎందుకంటే పితృదేవతలకు ఒక మంచి ఇది ఉంటుంది. ఏంటి తెలుసా అండి, మీరు ఎన్ని హోమాలు యాగాలు చేసి మీరు భగవంతుడి నుంచి ఫలితం పొందినా ఆ ఫలితాన్ని మీకు అందకోకుండా చేసే రైట్ ఈ పితృదేవతలకు ఉంటుంది. అందుకే పితృదేవతల్ని మరవకోకుండా మీరు ఖచ్చితంగా అంటే పితృ పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి. అప్పుడే మీ లైఫ్ అనేది చాలా అనుకూలంగా సాగలుగుతుంది.